నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేం స్టిచెస్ని యూజ్ చేసామో మొదట ఒకసారి తెలుసుకుందాము. స్టెమ్కి రోప్డ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి చూడండి బ్లాంకెట్ స్టిచ్, ఈ మధ్య పువ్వుకి మాత్రము ఉన్నటువంటి ఈ స్టెమ్కి సంబంధించినటువంటి ఆకులు సాటిన్ స్టిచ్తో వేసాము. పువ్వులకి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక ఈ డిజైన్కి మనం యూజ్ చేసినటువంటి దారాలు ఇవి. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఈ ఆకులకి బ్లాంకెట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు నేర్చుకుందాము. ఇలా మనం ఆకు డిజైన్ని వేసుకున్నాం కదా, చూడండి సూదిని ఈ ఎడ్జ్ నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడి నుంచి తర్వాత ఇక్కడ దీనికన్నా ఇంకొద్దిగా పైనుంచి ఇలాగ మనం అవుట్లైన్ ఇలా బ్లాక్ కలర్ లైన్ కనపడుతూ ఉంది కదా, అక్కడి వరకు సూదిని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూదిలోకి ఇలాగా తీసుకోవాలి. ఇలాగ ఇప్పుడు మరలా ఇంకొద్దిగా దీనికన్నా ఇంకొద్దిగా ఇలా కింది నుంచి ఇలా పైకి క్రాస్గా తీసుకుంటూ మనం ఈ స్టిచ్ని వేసుకోవాలి. ఇదే బ్లాంకెట్ స్టిచ్. చూడండి ఇలా మధ్యకి మనం వేసుకున్నాం కదా, ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకోవాలి. తర్వాత దీనికి ఇలా మధ్యలో కొద్దిగా కింది నుంచి మరలా మనం సూదిని తీసుకొని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ లైన్ వరకు సూదిని ఇలాగా తీసుకోవాలి. చూడండి ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి దారం మనకి లోపలనే ఉండిపోతుంది. సూదిని మధ్యలో నుంచి ఇలాగా తీసుకుంటున్నాము. ఇదే బ్లాంకెట్ స్టిచ్. ఇలాగ చూసారు కదా, బ్లాంకెట్ స్టిచ్తో చిన్న చిన్న ఆకులని ఇప్పుడు ఈ ఆకుకు కూడా మనం వేద్దాము. చూడండి ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా పైకి ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కిందికి ఇలాగ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా పైనుంచి ఇటు చూడండి కొద్దిగా పైనుంచి ఇటు ఇక్కడ సూదిని మనం కిందికి మళ్ళీ ఇంతకు ముందులాగే ఇక్కడ నుంచి తీసుకొని ఇప్పుడు ఎడమ పక్క నుంచి ఇలాగా ఇటు ఇలా ఇప్పుడు చివరగా ఈ ఆకు కూడా మనం బ్లాంకెట్ స్టిచ్తోనే వేద్దాం. చూడండి డిజైన్ మనకి ఎంత అందంగా కనపడుతూ ఉన్నదో. చూసారు కదా, ఈ ఆకు కూడా మనం బ్లాంకెట్ స్టిచ్ని వేసాము. చూసారు కదా, ఈ డిజైన్లోని ఈ ఆకులకి మనం బ్లాంకెట్ స్టిచ్తో ఈ డిజైన్ని వేసి ఈ భాగాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక పువ్వులోని ఈ పై భాగానికి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, కింద మనం పింక్ కలర్ని వేసుకున్నాము, పైన ఎల్లో కలర్ని వేసుకున్నాము. ఈ డిజైన్కి గాను మనం
ఇలా డిజైన్ వేసి పెట్టుకొని ఇలా హాఫ్ భాగానికి చూడండి, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటే హాఫ్ పింక్, ఇక్కడ పైన ఎల్లో, ఇది మనం వేసుకున్నటువంటి డిజైన్. ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ ఎలానో ఇప్పుడు చూద్దాము. సూదిని ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం కదా, సూదిని ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది నుంచి ఇలాగా మనం 2 టైమ్స్ కానీ 3-4 టైమ్స్ కానీ మనం రొటేట్ చేయొచ్చు. నేను ఇక్కడ 3 టైమ్స్ రొటేట్ చేస్తున్నాను చూడండి. 1 2 3 ఇలా మనం క్లాక్ వైజ్గా రొటేట్ చేసుకొని సూదిని ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడికే మరలా మనం సూదిని ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూదికి రొటేట్ చేసాం కదా, ఆ దారాన్ని ఇలా ఎడమ చేతి బొటనవేలుతో గట్టిగా పట్టుకొని సూదిని కిందికి మనం తీసుకోవాలి. సూదిని ఇలా కిందికి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే క్లాత్ చిరిగిపోతుంది చూడండి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇంతకుముందులాగే సూదిని ఇలా 3 టైమ్స్ మనం క్లాక్ వైజ్గా రొటేట్ చేసాం కదా, ఇక్కడ నుంచి తీసుకున్నాము, మళ్ళీ అక్కడే సూదిని కిందికి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని ఎడమ చేతి బొటనవేలుతో మనం పట్టుకున్నాము. దీన్ని లూజ్గా పట్టుకోకూడదు, అలా పట్టుకుంటే ఈ నాట్ అనేది మనకి లూజ్గా వస్తుంది. దీన్ని కొద్దిగా గట్టిగా మనం పట్టుకుంటే చూడండి ఇలాగా ఈ నాట్ వచ్చేంత వరకు ఇలా గట్టిగా మనం పట్టుకుంటే ఇది నాట్ ఎంత స్టిఫ్గా వస్తుందో చూడటానికి అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నారు కదా. చూడండి ఎడమ చేతి బొటనవేలుతో మనం దీన్ని గట్టిగా పట్టుకున్నాము. కిందికి తీసుకునేటప్పుడు మాత్రం సూదిని చాలా జాగ్రత్తగా కిందికి లాగాలి. ఒక్కోసారి క్లాత్ చిరుగుతూ ఉంటుంది. చూడండి మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ ఏంటంటే స్టిచ్ వస్తే
చాలా పువ్వు అందంగా కనపడుతుంది. చూసారు కదా. ఇక ఇప్పుడు మనం వెనక్కి తిప్పి నాట్ వేసుకుందాం. ఇదండి ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం స్టెమ్కి రోపుడ్ స్టిచ్, ఈ స్టెమ్కి ఉన్నటువంటి ఈ ఆకులకి సాటిన్ స్టిచ్, ఈ ఆకులకి బ్లాంకెట్ స్టిచ్ని వేసాము. పువ్వులకి మాత్రం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.